మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హరే కృష్ణ. ఆత్మబంధువులకు అందరికీ పెద్దవాళ్ళతో సహా ఈ మధ్యలో 20-25 ఇయర్స్ వాళ్ళకు కూడా కార్టిలేజ్ డ్యామేజ్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం కదా. అంటే మోకాళ్ళల్లో ఉండేటువంటి కీళ్ళు లోపల ఉన్నటువంటి గుజ్జు అంటాం, కార్టిలేజ్ టిష్యూ. ఇది ఒక మోకాళ్ళనే కాదండి, అన్ని జాయింట్స్లో ఉంటుంది. కానీ ఎక్కువగా మనకు సఫరింగ్స్ మాత్రం మోకాళ్ళ నుంచే వస్తుంది కాబట్టి మనం మోకాళ్ళల్లో గుజ్జు అని వాడతాం. కానీ ఇది యాక్చువల్గా డ్యామేజ్ కావడం అంత ఈజీగా డ్యామేజ్ కాదు, మన యొక్క నెగ్లిజెన్సీ వల్ల డ్యామేజ్ అవుతుందండి. ముఖ్యంగా ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే, ఎవరికైనా తనకు పడే వస్తువులు కాక పడని వస్తువులు తినప్పుడు ఈ యొక్క ఎఫెక్ట్స్ వస్తాయన్నమాట. సో ఒక వ్యక్తి బాగా వేడి శరీరం అనుకోండి, అంటే పిత్త తత్వం ఉన్నటువంటి వ్యక్తి, తను ఏజ్లో ఉన్నాడు, అంటే పిత్తంలో ఉన్నట్టు. తను సీజన్ అంటే ఎండాకాలం అనుకుందాం సపోజ్, లేదా ఇంకా కాలాన్ని బట్టి ఇలా తన ఆహారంలో బాగా కారము, మసాలా, పచ్చళ్ళు, ఇంకా చెప్పాలంటే బాగా డ్రైడ్ వస్తువులు, బాగా ఎండిన వస్తువులు తీసుకోవడం వల్ల ఈ యొక్క మోకాలు గుజ్జు అరగడానికి అవకాశం ఉంది. ఇది మెయిన్ అన్నమాట. అయితే ఎందుకు అరుగుతుందంటే, ఈ మోకాలు రెండు మధ్యలో లేదా ఎనీ జాయింట్స్ మధ్యలో సైనోవియల్ ఫ్లూయిడ్ అని చెప్పి నూనె ఉంటుందన్నమాట. సైనోవియల్ ఫ్లూయిడ్. ఈ నూనె ఏం చేస్తుందంటే, మోకాలు కానీ ఏదైనా కీలు ఇట్లా కదిలినప్పుడు, ఇవి కదిలినప్పుడు ఏమవుతుందంటే, ఈ ఆయిల్ ఏం చేస్తుందంటే ఘర్షణ అంటే ఫ్రిక్షన్ కాకుండా చూస్తుంది అనమాట. అంటే ఏదైనా మిషనరీ, మామూలుగా మనం కుట్టు మిషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా 2-3 చుక్కలు ఆయిల్ వేసి దాన్ని నడుపుతాం. ఎందుకంటే అంటే బాయిలో చాతాడుతోటి బొక్కెన మనం గుంజేటప్పుడు అది సౌండ్ వస్తుందని చెప్పి కొంచెం గ్రీస్ కానీ అది పెట్టేది. ఇప్పుడు ఆ బొక్కెన్లు అది ఆ సిస్టమ్ పోయింది కాబట్టి ఇది ఎవరికి అర్థం కాకపోవచ్చు. కాకపోతే ఆయిల్ లేకుండా మన కీళ్ళు పనిచేస్తే అవి ఖరాబ్ అయిపోతాయి, అంటే డ్యామేజ్ అయిపోతాయి, అంటే లోపల గుజ్జు పోతుంది అనమాట. మరి ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది? కానీ అందరు తినేది నిజంగా చెప్పాలంటే అందరు రిఫైన్డ్ ఆయిల్ వాడుతున్నారు, డబుల్ ఫిల్టర్డ్ రిఫైన్డ్ ఆయిల్ వాడుతున్నారు. యాక్చువల్గా అది నూనెకు ఆల్టర్నేటివ్ కాదు. అంటే మన దేశంలో, మన భారతదేశంలో ఎక్కువగా ముఖ్యంగా పల్లి నూనె వాడేది, వేరుశనగ నూనె. వేరుశనగలను తీసి వాటిని గానుగలో వేసి దగ్గరగా ఉండి పట్టించింది నూనె అన్నమాట. దీంట్లో చాలా రకాలైనటువంటి, అంటే గొప్పనైన బలమైనటువంటి ఫ్యాట్స్ ఉన్నాయన్నమాట. సో అక్కడ మీకు దొరికేటువంటి ఆయిల్ డబుల్ ఫిల్టర్డ్ మరియు రిఫైన్డ్ అనేటువంటి పదం కనుక ఉంటే అది మీకు ఆయిల్ కిందికి రాదు. మరి మీరు రోజు ఏం తింటున్నారు? అసలు ఆయిలే తినట్లే. ఎప్పుడైతే ఎవరైతే ఆయిల్ తినట్లేదో మన కీళ్ళల్లోకి ఆయిల్ ఎట్లా వస్తుంది? మీరు ఇప్పుడు సపోజ్ అన్నము, పప్పు తిన్నారు, కూరలు తిన్నారు, ఏదో చారు, పెరుగు, మజ్జిగ, ఇందులో ఆయిల్ ఎక్కడిది? సో దెర్ ఈజ్ నో ఆయిల్. ఆయిల్ అంటే ఫ్యాట్. సో ఎప్పుడైతే ఫ్యాట్ ఇవ్వట్లేదో మనకు ఈ ఫ్యాట్ ఇలా ఈ ఆయిల్ లాగా మారదన్నమాట. సో మనం ఫ్యాట్ ఇవ్వట్లేదు కాబట్టి కీళ్ళు డ్రై అయిపోయి జమ అయిపోతాయి. సో అందరం మనం చేయాల్సిన మొట్టమొదటి పని కనీసం 30-40% వరకు ఆయిల్ ఫుడ్ తీసుకోవాలి. ఆయిల్ ఫుడ్ తీసుకోవాలి. ఆయిల్ అంటే మళ్ళీ ఆయిల్ అంటే నూనెలో నుంచి దేవినై కాదు. మళ్ళీ అంటే పకోడీ ఉంది, మిర్చి బజ్జీ ఉంది, చక్కిలాలు ఉన్నాయి, లేకుంటే సకినాలు ఉన్నాయి, కారబిల్ల, కారపూస, లేకుంటే బూందీ, చుడువ, ఇట్లా నూనెలో నుంచి తీసింది తినొద్దండి. నూనెలో నుంచి తీసింది అంటే ఆ నూనె బాయిల్ అయి ఉంటుంది, అంటే నూనె కడాయిలో పెట్టాము, వేగించాము అంటే 700 నుంచి 800 డిగ్రీల సెంటిగ్రేడ్ పోతుంది. అప్పుడు ఆ ఆయిల్ పనికిరా. సో మనకు మరి ఏ ఆయిల్ బెస్ట్ అంటే, మీరు ఖచ్చితంగా పచ్చి నూనె తీసుకోండి. పచ్చి నూనె చాలా ఎఫెక్టివ్గా మనకు కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. కాకపోతే అది జీర్ణాన్ని బట్టి తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి? మీ జీర్ణశక్తి ఎంత? సో 5 గ్రాములు అంటే 5 ml జీర్ణం అవుతుంది. ఓకే, అప్పుడు మీరు ఏం చేయండి అంటే 2.5 ml మార్నింగ్, 2.5 ml ఈవినింగ్. ఏదైనా పొడి, ఏదైనా పెసర పొడి, కంది పొడి, నువ్వుల పొడి, పల్లి పొడి, లేకుంటే ఏమంటారు వేరుశనగల పొడి, పుదీనా పొడి, ఇట్లా పొడులు చేసుకుంటాం కదా మనం. ఈ పొడులలో ఈ ఆయిల్ పచ్చి నూనెనే. అది ఏ నూనె? కోల్డ్ ప్రెస్డ్. మీరు దగ్గర ఉండి చూసి పల్లి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, ఇంకా చెప్పాలంటే కుసుమ నూనె, ఈ 3 నూనెలు, లేకుంటే బెస్ట్ కోకోనట్ ఆయిల్. ఇవి నేను తీసుకొని పచ్చి నూనె మార్నింగ్ ఒక 2 చెంచాలు, ఈవినింగ్ 2 చెంచాలు తీసుకోండి. అట్లా తీసుకోవడం ఇష్టం లేకపోతే డైరెక్ట్ తీసుకోండి, డైరెక్ట్ తాగండి.
మీరు డైరెక్ట్ తీసుకోవచ్చు. జీర్ణశక్తిని బట్టి ఎంతవరకు తీసుకోవచ్చు, 50 ml నుంచి 60 ml తీసుకోవచ్చు ఒక వ్యక్తి. ఆ జీర్ణాన్ని అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఇట్లా అయితే అప్పుడు మనం మోకాళ్ళ గుజ్జును ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మన శరీరంలోనే ఈ సిస్టమ్ ఉందన్నమాట. ఏదైతే పాడవుతుందో దాన్ని రిపేర్ చేసుకునేటువంటి శక్తి మన శరీరానికి ఉంది. కాబట్టి మనం ఆయిల్ అసలే తీసుకోవట్లేదు, కొన్ని సంవత్సరాల తరబడి ఆయిల్ తీసుకోవట్లేదు, కాబట్టి మనకు మోకాళ్ళు డ్యామేజ్ అవుతున్నాయి. ఇది వాతము అంటారు మా ఆయుర్వేదంలో. సో ఆయిల్ తీసుకోవాలి. రెండోది ఇంకేం తీసుకోవచ్చు, ఆయిల్ని ఎక్స్టర్నల్గా పెట్టండి. నువ్వుల నూనె ముఖ్యంగా పొద్దున్నే లేవండి ఒకరోజు మంచిగా కొంచెం నువ్వుల నూనె, శ్రేష్టమైనటువంటి నువ్వుల నూనె, అది నల్ల నువ్వుల నూనె అయినా తెల్ల నువ్వుల నూనె అయినా లేదా నువ్వు పప్పు నూనెనైనా తీసుకొని ఒళ్ళంతా రుద్దుకోండి, ఎండలో కూర్చోండి. మీకు ఎంతసేపు ఎండలో కూర్చోవాలనిపిస్తే అంతసేపు, 1 గంట సేపు కూర్చోండి. ఆ గంట సేపులో ఏమవుతుందంటే బాగా వేడవుతుంది మీ శరీరము. ఆ నువ్వుల నూనె కూడా బాగా వేడి చేస్తుంది. ఆ నువ్వుల నూనె లోపలికి అబ్జార్బ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మీ శరీరంలోకి అబ్జార్బ్ అవుతుందో మళ్ళీ ఫ్యాట్ కాంటెంట్ మన బాడీలోకి వచ్చినట్టే, అంటే ఓరల్గానే వచ్చినట్టు కాకుండా బ్లడ్ స్ట్రీమ్లోకి ఆయిల్ వెళ్ళిపోతుంది. ఈ ఆయిల్ మనకు కీళ్ళు డ్యామేజ్ కాకుండా ఆపుతుంది. సపోజ్ కీళ్ళు బాగా నొప్పి ఉన్నాయి, ఆల్రెడీ మోకాలు నొప్పి ఉన్నాయి అనుకోండి, అక్కడ ఆయిల్ రుద్దండి, కొంచెం కాపడం పెట్టండి, ఎండలో కూర్చోండి, ఆ ఆయిల్ ఇంకడానికి అవకాశం ఉంది. సో మోకాళ్ళల్లో గుజ్జు రావడానికి లేదా డ్యామేజ్ కాకుండా ఉండడానికి ది బెస్ట్ ఏంటంటే ఆయిల్ తీసుకోవడమే. ఆయిల్ అంటే నువ్వుల నూనె, పల్లి నూనె, పల్లీలు అంటే వేరుశనగ నూనె, కుసుమ నూనె, కొబ్బరి నూనె, అన్నిటికంటే శ్రేష్టమైన ఆయిల్ ఏంటంటే మంచి దేశవాళీ ఆవు నెయ్యి. దేశవాళీ ఆవు నెయ్యి, ఇది అన్నీ సేమ్ అనమాట. అన్నీ కలిపితే మీరు 80 ml దాటకుండా ట్రై చేయండి. అది కూడా నేను ఆల్రెడీ ఫ్యాట్గా ఉన్నా సార్, లావుగా ఉన్నా అండి, లేకపోతే ఆల్రెడీ నాకు బాగా అంటే కొలెస్ట్రాల్ ఉంది, ఇది చాలా తప్పు. కొలెస్ట్రాల్ అనేది ఈ ఆయిల్కు సంబంధం లేదు. కొలెస్ట్రాల్ అది గుడ్ కొలెస్ట్రాల్ను ఈ ఆయిల్ పెంచుతుంది అనమాట, HDL లెవెల్స్ పెంచుతుంది. మీరు రోజు ప్రాక్టీస్ చేసేటువంటి ఆయిలీ ఫుడ్స్ ఉన్నాయా, అవి మిమ్మల్ని పాడు చేస్తాయి అనమాట. సో ఆయిల్ ఫుడ్ అంటే ఆయిల్లో నుంచి దేవిన ఫుడ్స్ పనికిరావు. ఆయిల్ పచ్చిది పోసుకున్నది పనిచేస్తుంది. పోపు చేసుకుంటే సరే 100 degrees నుంచి 150 degrees దాకా పోపు అయితే మనకు సరిపోతుంది. అందుకే మన భారతదేశంలో పోపును వాడతాం. మనం మామూలుగా పోపు వేసేటప్పుడు ఆ నూనెలో పోపు వేస్తాం కాబట్టి ఓకే అంతవరకు. కానీ మిగతాదంతా పచ్చి ఆయిల్ తీసుకోవడమే సర్వశ్రేష్ట. హరే కృష్ణ.